ఇది శాశ్వతంగా నిలబడదు, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుందని ఆ రోజు దాని మీద పోరాడితే వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇవ్వడానికి, పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పోతా ఉంటే 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో ముఠాలు అనాగరికంగా చంపుకునేవాళ్ళు నియంత్రణ చేశాను. హైదరాబాద్ కానీ రాష్ట్రంలో అక్కడక్కడ మత విద్వేషాలు దాన్ని కూడా కట్టడి చేశా. ఊరికొక రౌడీ, ఒకప్పుడు ఆ రౌడీజాన్ని కంట్రోల్ చేశా. ఇప్పుడు మీరు చూస్తే గంజాయి బ్యాచ్ వచ్చింది, బ్లేడ్ బ్యాచ్ వచ్చింది. ప్రతి ఒక్కరు రౌడీజం మాట్లాడతాడు, మాట్లాడితే నన్ను లేపేస్తా ఉంటారు. అంత ఈజీగా ఉన్నామా? ఏంటి వితండవాదం, ఏంటి సైకో ప్రవర్తన? ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడిపోయి దాడులు చేస్తారు. ఏమీ అనకుండా ఒక పేపర్ మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నావే, నీ పేపర్ కానీ మీ నాయకులు కానీ ఆడబిడ్డల్ని ఎంత వేధించారు, ఎంత మానసికంగా దెబ్బతీశారు. సమాజం